ఇది లేపాక్షి గ్రామం అండి. లేపాక్షి గుడి లోపల గరుడ స్తంభం అండి. లేపాక్షి ముఖ ద్వారము. ఈ లేపాక్షి శిల్ప సౌందర్యము ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి శిల్ప సౌందర్యము, శిల్ప సంపద అనేది లేపాక్షిలోనే ఉంటుంది. ఇది పురాణాల్లో కానీ పుస్తకాల్లో కానీ ప్రత్యేకంగా లిఖించబడిందండి. ముఖ్యంగా తెలుగు పుస్తకాల్లో తెలుగు సాహిత్యం గురించి తెలిసిన వారికి మాత్రమే ఈ లేపాక్షి సౌందర్యం గురించి తెలుస్తుందండి. ప్రస్తుతం మనము ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న వారు నా కుమార్తె అల్లుడు. ప్రస్తుతం మనం లేపాక్షి గుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు, నా కుమార్తె, నా వేంకుల వారు, నా అల్లుడు అంతా కలుసుకొని మేము లేపాక్షి సందర్శనకు వచ్చామండి. ఏదైనా అడ్డు ఉంటుంది అనుకుంటాము. మర్చిపోయిందా? ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్తంభంలో ఉన్న శిల్పం కూడా ప్రతి ఒక్క చరిత్రను కూడా ప్రతి పేజీని తెలుపుతుందండి. చరిత్ర పుటలను తిరిగేస్తే తిక్కయ్య కలములో తీయంగనాలు నిత్యమై నిఖిలమై నిలచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల దిక్కుమని మారులోలాగా నీ ఆటలే ఆడుతాం. కేవలం రాతి పలక, గచ్చు, ఇసుకతో మాత్రమే చెక్కబడిందండి. ఎక్కడే కానీ ఎలాంటి ఇనుము అనేది, సిమెంట్ లేని కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది నిర్మించబడింది లేపాక్షి శిల్పకళ. ఇక్కడ లేపాక్షిలో వీరభద్రస్వామి వారు కొలువై ఉన్నారండి. ఏకశిలా విగ్రహం పైన వీరభద్రస్వామి వారు కొలువై ఉన్నారు. స్వామివారి పక్కనే శివలింగం కూడా ఉందండి. అలాగే స్వామివారి పక్కనే పార్వతీదేవి కూడా కొలువై ఉందండి.
అలాగే స్వామివారి ప్రక్కన ఒక గుహ మాదిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గేట్ క్లోజ్ చేయడం జరిగిందండి. ఇటుపక్క చూసిన ఈ లేపాక్షి సౌందర్యాన్ని వర్ణించడం అతీతం. వాళ్ళ థాట్ చూడు, ఇంకా స్థిరంగా కట్టాలనే వాళ్ళ ఆలోచన స్థిరస్థాయిగా నిలబడాలి. రాళ్ళతో ఇట్లా శిల్పాలు చెక్కేసి. అలాగే భద్రకాళి అమ్మవారి విగ్రహం అండి. చూడండి, శిల్పకళ ఎక్కడ చూసినా కూడా ఎంతో శిల్పకళ అండి. ఇది లేపాక్షి ఉన్నటువంటి అద్భుతం. రామలింగేశ్వర స్వామి హనుమలింగం అండి. స్వామి ఇక్కడ చూసిన ఇటుపక్క చూసిన శిల్పకళా సౌందర్యం కనుల విందుగా ఉంటుందండి.